అనిపించింది మూవీ? చెప్పండి ఒక మాట, మీరు మాట్లాడాలి. బాగుందా? ఏం నచ్చింది సినిమాలో బాబు? ఎలా అనిపించింది? చాలా బాగుంది. నాకు ఒక సీన్ నచ్చింది. ఏ సీన్ చెప్పు? అంటే అన్న తమ్ముడు కలుసుకోవడం సీన్. అవునా? ఓకే. క్లైమాక్స్ ట్విస్ట్ ఎలా ఉంది? క్లైమాక్స్ లో బాగుంది. అవునా? 3 కోసం వెయిట్ చేస్తున్నావా? ఓకే. సో ఎందుకు రాలేదు నువ్వు? ఫస్ట్ డే సెకండ్ డే ఈ రోజు ఎందుకు వచ్చావు? స్కూల్స్ ఉన్నాయి. అవునా? ఓకే రైట్. బై సార్. ఎలా అనిపించింది? పర్లేదండి. లాస్ట్ సీన్ సెంటిమెంట్ బాగా పెట్టాడు. ఓకే. సో పర్లేదు, చూడొచ్చు. అవునా? అంటే సెకండ్ టైం అంటే తెలియదు కానీ ఫస్ట్ టైం అయితే చూడొచ్చు. క్లైమాక్స్ అందరూ బాగుంది అంటున్నారు, మీ అభిప్రాయం ఏంటి? అదే సెంటిమెంట్ పెట్టాడు, టచింగ్ ఎవ్రీబడికి టచింగ్ గా ఉంటుంది, అందుకని బాగుంది అనిపిస్తుంది. ఓకే. బండి గారు మన సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన ఇన్సిడెంట్ కి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఓకే. నేనైతే నో కామెంట్. 25 lakhs డొనేట్ చేశారు కదా. వెరీ గుడ్ అండి. రైట్ ఆన్ హిస్ బిహాఫ్. రైట్. మూవీ థర్డ్ డే అవునా? ఓకే రైట్. గురుగారు ఎలా అనిపించింది మూవీ? ఏం నచ్చింది బాగా మూవీలో? ఏం నచ్చింది సార్ మూవీలో? ఏం నచ్చింది? లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఉంది. అవునా? ఓకే. ఓకే. సో ఇంకా ఫస్ట్ హాఫ్ ఏం లేదు. అవునా? సాంగ్స్ ఎలా అనిపించాయి? సాంగ్స్ ఫస్ట్ పార్ట్ లో బాగుంది. రైట్. సార్ ఎలా అనిపించింది సార్ మూవీ? సూపర్ మూవీ. సూపర్ మూవీ. ఓకే మేడం ఎలా ఉంది? బండి గారు 25 lakhs డొనేట్ చేశారు కదా, ఏమనిపిస్తుంది మీకు? బాగుంది సినిమా అయితే. ఓకే. బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? యాక్టింగ్ మాత్రం పీక్స్ లో ఉంది. ఓవరాల్ గా సినిమా మొత్తానికి ఒక డైలాగ్ చెప్తాను. పోయిన తూరి పుష్ప 1 కొడితే మార్కెట్ మాత్రం వినపడి ఉండదు, ఈ తూరి కొడితే ముల్లో కాలు వినపడాలా, అట్టుండదు. క్లైమాక్స్ లో ఉన్నాడన్న ఇతను సినిమాలో. క్లైమాక్స్ ఉప్పు ఉప్పు అనే డైలాగ్ ఉంది కదా, ఇతనే యాక్టర్ యాక్చువల్ గా. క్లైమాక్స్ లీడ్ ఇచ్చాడు. చాలా బాగుందండి సినిమా మాత్రం. హైలైట్స్ అంటే జాతర అండ్ ప్రీ క్లైమాక్స్ చాలా బాగుంది. ఓకే మేడం ఎలా అనిపించింది మూవీ? మేడం చెప్పాలి మీరు. ఓకే. అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ నచ్చిందా బాగా? చాలా ఓకే రైట్. థ్యాంక్ యూ. నచ్చింది? అవునా? చాలా క్యూట్ నువ్వు. రైట్. మేడం ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది మూవీ? బై మేడం ఎలా అనిపించింది మూవీ? చాలా బాగుంది. ఓకే మేడం చెప్పండి ఎలా అనిపించింది? చాలా బాగుంది. బ్రో ఎలా అనిపించింది బ్రో మూవీ? బాగుంది. మేడం బాగుంది. ఎలా అనిపించింది బ్రో మూవీ? మేడం ఎలా అనిపించింది చెప్పాలి మీరు. బాగుంది. రైట్. గుడ్. ఎలా అనిపించింది బ్రో మూవీ? మేడం ఎలా అనిపించింది మూవీ? ఎలా అనిపించింది మూవీ? సినిమాలో మేడం మీరు చెప్పాలి. ఎలా అనిపించింది మేడం మూవీ? చాలా బాగుంది. ఎలా అనిపించింది అండి మూవీ? బ్రో ఎలా అనిపించింది? ఎలా అనిపించింది బ్రో మూవీ? చెప్పండి ఎలా అనిపించింది మేడం? ఎలా అనిపించింది మీరు చెప్పాలి. చాలా బాగుంది మేడం. ర్యాంప్ బ్రో. అవునా? అమ్మా ఎలా అనిపించింది చెప్పండి ఒక మాట. బాగుంది సినిమా. అవునా? చాలా నచ్చిందా? నచ్చింది. ఓకే. ఓకే రైట్ మా. ఎలా అనిపించింది? సూపర్. ఎలా అనిపించింది బాగుంది మేడం? మేడం ఎలా అనిపించింది మేడం? మీరు స్కిప్ చేయకూడదు చెప్పాలి ఎలా అనిపించింది. రైట్. ఏమంటే ఎలా అనిపించింది బ్రో? బాగుందన్న. మేడం ఎలా అనిపించింది? సూపర్. అవునా బ్రో? నైస్ బ్రో. బాగుంది. సినిమా బాగుంది. అవునా? థ్యాంక్ యూ. బాగుంది సినిమా. అవునా? చెప్పు ఇలా చెప్పు. తగ్గేదేలే. నువ్వు చెప్పు. తగ్గేదేలే. రైట్. ఓకే మేడం సార్ నైస్. ఎలా ఉంది? ఓకే. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. విజయ్ దేవరకొండ యాక్టింగ్ బాగుంది. మేడం మీరు స్కిప్ చేయకూడదు. చెప్పు ఇలా చెప్పు. ఇలా చెప్పు. ఇలా చెప్పు. తగ్గేదేలే. బాగుందా సినిమా? రైట్. నువ్వు చెప్పు. తగ్గేదేలే బాగుంది. ఇలా చెప్పు. ఇలా చెప్పు. ఇలా రైట్. సూపర్. రైట్. ఓకే బాయ్. ఓకే మేడం నచ్చిందా మూవీ? చాలా బాగుంది. రైట్ మేడం. సార్ చెప్పండి. రైట్. చెప్పు. ఇలా చెప్పు. సార్ ఎలా అనిపించింది మూవీ? చాలా ఎలా అనిపించింది? ఓయ్ బాగుంది. సూపర్. బాగుంది.
ఎలా అనిపించింది మేడం? బాగుంది. సార్ ఎలా అనిపించింది మూవీ? మేడం సూపర్ 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 బాగుంది బాగుంది. ఎలా అనిపించింది బ్రో మూవీ? మేడం మూవీ ఎలా అనిపించింది? సినిమా ఎలా ఉంది? తాటే ఎలా అనిపిస్తుంది మేడం మూవీ? బాగుంది బ్రో సూపర్. మేడం మీరు చెప్పాలి ఎలా అనిపిస్తుంది? బాగుంది బ్రో. అవునా? ఓవరాల్ గా ఏం నచ్చింది? ఓవరాల్ గా అల్లు అర్జున్ ఫైవ్ సీన్స్ నచ్చింది. అవునా? సుకుమార్ డైరెక్షన్ ఎలా అనిపించింది? సుకుమార్ డైరెక్షన్ తోపు. అవునా? ఓకే, మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ బాగానే ఉంది. చాలా మందిని మార్చారు కదా? మార్చారు. మార్చినప్పటికీ ఓకేనా మొత్తం ఓవరాల్ గా? బాగుంది. ఓకే రైట్, థ్యాంక్ యూ. బాగుంది. ఓకే అన్న, ఓవరాల్ సినిమా ఎలా ఉందన్న? బ్లాక్ బస్టర్. సినిమా ఎలా ఉంది? హైలైట్ ఏంటంటే ఏమంటారు? సినిమా ఎలా ఉంది? రప్ప రప్ప. హాయ్ బ్రో, ఎలా ఉన్నావు? బాగుంది. ఓకే, ఎస్టర్డే బన్నీ గారు వీడియో పెట్టారు, అవును చూసావా? చూసాను. సో మెయిన్ గా ఆయన చెప్పుకొచ్చింది ఏంటంటే అసలు ఆయన ఆ ఇన్సిడెంట్ అలా జరుగుతుంది అనేది అనుకోవట్లేదు అని చెప్పాడు. అండ్ మెయిన్ గా ఎవరైతే అక్కడ లాస్ అయ్యారో సో ఆవిడ కోసంగా ఆయన 10 లక్షలు డొనేట్ చేశారు కదా. సో దాని మీ అభిప్రాయం ఏంటి దాని మీద? అంటే అన్న, అంటే అక్కడ తెలియదు అన్నకి అక్కడ జరిగిందని. వాళ్ళు థియేటర్ నుంచి బయటకు వచ్చాక తెలిసింది. సో వాళ్ళకి అది యాక్సిడెంటలే. ఎంతో కొంత 25 lakhs డొనేట్ చేశారు అంతే. అది ఒక గెస్చర్ చెప్పాడు. నేను ఇంకా లైఫ్ లాంగ్ అంటే హెల్ప్ చేస్తూ ఉంటాను, నేను ఉన్నాను, ఇట్లా తోడు ఉన్నాను అని చెప్తున్నాను. అందుకే 25 lakhs డొనేట్. చాలా మంది ఆయన స్టామినా ఆయనకి తెలిసి కూడా ఎందుకు ఇలా రావడం థియేటర్ దగ్గరికి, ఇలా వచ్చి ఉండకూడదు కదా అని కొంతమంది ఫీల్ అవుతున్నారు. యాజ్ ఫ్యాన్ గా యాక్సెప్ట్ చేస్తాను, మిస్టేక్ చేశారు. ఆల్సో ఫ్యామిలీ కూడా, అంటే ఫస్ట్ డే అప్పుడు ప్రీమియర్ షో అప్పుడు ఫ్యామిలీ కూడా తీసుకెళ్ళడం తప్పు, అది కూడా ఒక ఇది కదా మిస్టేక్. సో ఇద్దరు మిస్టేక్ చేశారు అన్న. ఓకే, అట్లా రెండు వైపులా మిస్టేక్. సో చాలా మంది ఏంటంటే కింద కామెంట్ సెక్షన్ లో కూడా ₹1 కోటి ఇవ్వాలి, 2 crores ఇవ్వాలి అని అంటున్నారు. సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంత అమౌంట్ ఇవ్వాలని డిమాండ్ చేయడం పట్ల? ఒక్కసారి అంతగానం ఇస్తాం ఇయర్ కదా ఎవరైనా, అంటే 25 lakhs ఇచ్చాడు, మళ్ళీ ఏమైనా హెల్ప్ వస్తే మళ్ళీ అప్రోచ్ అవుతారు అట్లా. ఓకే, అంతే తప్ప ఇంకా. ఓకే, మూవీ ఎన్ని టైం చూస్తున్నారు ఇప్పటికి? థర్డ్ టైం చూస్తాను. థర్డ్ టైం చూస్తున్నారా? ఓకే, థర్డ్ టైం కి ఫస్ట్ టైం చూసినప్పటికి థర్డ్ టైం కి ఏమైనా డిఫరెన్స్ ఉందా? ఏం డిఫరెన్స్ లేదన్న, అట్లనే అంతే, అవే గూస్ బంప్స్ అవే అంతా అదే హైప్ ఉందా? అదే. రైట్, ఓకే అమ్మా, బాయ్, థ్యాంక్ యూ. హాయ్, ఎలా ఉన్నారు? బాగున్నాం. ఎస్టర్డే చూసారా బండి గారి వీడియో? చూసాం. సో అంటే ఆయన పాపము అలా జరుగుతుందని అన్ఫార్చునేట్లీ అనుకోలేదు, బట్ అది జరిగింది. అనుకోలేదు, మంచిగా అనిపించింది. అండ్ ఆయన 25 lakhs కెమెరా ముందు చెప్పడం, అలాగా 25 lakhs ఇవ్వడం అంతా ఓకే, మంచిగా అనిపించింది. చాలా మంది ఇంకా డిమాండ్ చేస్తున్నారు. ఇంకా డిమాండ్ చేస్తున్నారు అంటే 25 lakhs ఇస్ నాట్ ఏ స్మాల్ అమౌంట్ కదా. అంటే వాళ్ళు ఏంటంటే స్టార్ ని మైండ్ లో పెట్టుకొని సో అన్ని కోట్లు ఉన్నాయన 1 కోటి 2 కోట్లు ఇచ్చేయచ్చు కదా అని ఫీల్ అయిపోయి చెప్తున్నారు చాలా మంది. లేదు కానీ అదంతా అన్ఫార్చునేట్ గా జరిగింది కదా. ఓకే, సో తప్పు ఎవరిదంటారు అసలు? తప్పబడితే అంటే ఇంకా అంటే బన్నీ గారు స్టార్ట్ బన్నీ గారు తెలిసి కూడా రావడం తప్పు అంటారా, లేదా థియేటర్ యాజమాన్యం తప్పు అని అట్లా ఎట్లా మీరు అనుకుంటున్నారు యాజ్ ఎ కామన్ మ్యాన్? నార్మల్ గా మై మిస్టేక్ అయింది అంతే, అన్ఫార్చునేట్లీ. ఓకే, అదే నా ఒపీనియన్. ఓకే రైట్. ఈ రోజే వచ్చారా? ఇదివరకు చూసి వచ్చారా? లేదు, ఫస్ట్ టైం అంతే. ఓకే, సాటర్డే అని వీకెండ్ అని వచ్చి. ఓకే, సో చాలా మంది ఇప్పుడే సాటర్డే సండే అందుకే రైట్. మీ సాఫ్ట్వేర్ కాబట్టి ఈ రోజు దొరికింది. ఓకే, సో ఎలా ఉంది? కాసేపట్లో చూడబోతున్నారు. రివ్యూస్ చూసాము, అంతా మొత్తం స్పాయిలర్ చేస్తున్నారు. వినకోకుండా మొత్తం మీమ్స్ వచ్చినా కూడా స్కిప్ చేస్తున్నా. అవునా? అదే తెలిస్తే బాగుంది. ఓకే, అట్లీస్ట్ ఉండదు. టేస్ట్ కూడా చూడాలనుకోలేదు అసలు ఫుల్ మీల్స్ మాట్లాడుతున్నా కూడా ఆపేయండి అన్నట్టు. చెప్పన్నారా? ఓకే, సో అంటే మామూలుగా టాక్ మీకు వినే ఉంటారు కదా, సో ఏం టాక్స్ విన్నారు మీరు మామూలుగా? మొత్తం అంతా బాగుంది అని, అంతా సీన్స్ బాగున్నాయి, కొన్ని సీన్స్ వరకు. నెగిటివ్ టాక్ వినలేదా అసలు? అంటే అంటున్నారు కానీ పట్టించుకోవడం లేదు, వన్నే బాగుంది అన్నట్టు అంటున్నారు. ఓకే, ఎంత నెగిటివ్ టాక్ ఉన్నా మీరైతే బండి గారి కోసం వచ్చారు. అదా ఓవరాల్ గా మూవీ కోసం వచ్చాం. అంటే ఓవరాల్ మూవీ ఫ్యాన్, పుష్ప ఫ్యాన్. 1 బాగా నచ్చింది అందుకే వచ్చి. అవునా? 1 థియేటర్ లో చూసారా మీరు? లేదు, నార్మల్ అప్పుడు కాలేజ్ టైం ఉండే మొబైల్ లో చూసి. ఓకే, సో ఇప్పుడు థియేటర్ కి వచ్చారు. టికెట్ ప్రైసెస్ గురించి ఏమైనా చెప్తారా? ఓకే, హైక్ చేశారు కదా, చాలా ఎక్కువ అనిపించింది. అవునా? పర్లేదు, ఈ మూవీకి పెట్టచ్చు అనిపించింది. అవునా? ఓకే మేడం, థ్యాంక్ యూ.